बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, अपनी अंतर आत्मा को शांति से भर लीजिए, शांति से भर लीजिए। मानव जीवन में जैसे सत्कर्म का ज्ञान जरूरी है, हर कर्म से पहले प्यारे प्रभु का वैसे ध्यान जरूरी है। अपने दिल के दामन को आनंद से भर लीजिए, आनंद से भर लीजिए, प्रेम से बस दो घड़ी। जीवन की अनमोल घड़ियां यूं ही बीत ना जाए कहीं, मायावी जंजीरें मन को आकर्षित कर पाए नहीं। दीप जलाकर ज्ञान का मन को रोशन कीजिए, मन को रोशन कीजिए, प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, अपनी अंतर आत्मा को शांति से भर लीजिए, शांति से भर लीजिए, प्रेम से बस दो घड़ी। ओम शांति, ओम शांति, ओम शांति। सर्वशक्ति प्रदाता परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल महावाक्यों को गॉडली डायमंड स्टूडेंट होकर रूहानी स्मृति स्वरूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा की सर्व खजानों को अधिकारी बनेंगे। సర్వశక్తి ప్రదాత అయిన పరమాత్మ పరమ శిక్షకులుగా చదివించే ఈ అమూల్య మహావాక్యాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థులుగా అయి ఆత్మిక స్మృతి స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ పరమాత్ముని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం। 12 जनवरी 2021 आज की मुरली सार 12/1/2021 ఈ రోజుటి మురళీ సారము। शिव भगवान वाचा, मीठे बच्चे पढ़ाई और दैवी कैरेक्टर्स का रजिस्टर रखो। रोज चेक करो कि हमसे कोई भूल तो नहीं हुई। మధురాతి మధురమైన పిల్లలారా, విద్య మరియు దైవీ స్వభావముల యొక్క రిజిస్టర్ను ఉంచుకోండి। నా ద్వారా ఏదైనా పొరపాటైతే జరగలేదు కదా అని ప్రతిరోజు స్వయమును పరిశీలించుకోండి। प्रश्न, तुम बच्चे किस पुरुषार्थ से राजाई का तिलक प्राप्त कर सकते हो? పిల్లలైన మీరు ఏ పురుషార్థమును చేయడం ద్వారా రాజ్య తిలకమును ప్రాప్తింపచేసుకోగలరు? उत्तर, फर्स्ट वन, सदा आज्ञाकारी रहने का पुरुषार्थ करो। सदा ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థమును చేయండి।
संगम पर फरमान बरदार का टीका दो तो राजाई का तिलक मिल जाएगा। ఈ సంగమ సమయంలో ఆజ్ఞాకారి తిలకమును ధరించినట్లయితే రాజ్య తిలకం అనేది లభిస్తుంది। बेवफादार अर्थात आज्ञा को ना मानने वाले राजाई का तिलक नहीं प्राप्त कर सकते। ఎవరైతే అవిశ్వాసపాత్రులుగా ఉంటారో అంటే ఆజ్ఞను ఉల్లంఘించిన వారు రాజ్య తిలకమును ప్రాప్తింపచేసుకోలేరు। सेकंड वन, कोई भी बीमारी सर्जन से छुपाओ नहीं। ఏదైనా అనారోగ్యము ఉన్నట్లయితే వైద్యుని నుండి దాచిపెట్టరాదు। छिपाएंगे तो पद कम हो जाएगा। ఆ అనారోగ్యమును పరమాత్మ తండ్రి నుండి దాచిపెట్టినట్లయితే మన పదవే తగ్గిపోతుంది। बाप जैसा प्यार का सागर बनो तो राजाई का तिलक मिल जाएगा। తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్య తిలకం అనేది లభిస్తుంది। धारणा के लिए मुख्य सार। फर्स्ट वन, श्रीमत पर चल अपनी बुद्धि सालिम रखनी है। శ్రీమతం అనుసారంగా నడుచుకుంటూ బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి। कोई भी अवज्ञा नहीं करनी है। ఏదైనా ఆజ్ఞను తండ్రి ఏదైతే ఆజ్ఞనిస్తారో దానిని ఎప్పుడూ తిరస్కరించరాదు। क्रोध में आकर मुख से बाम नहीं निकालना है, चुप रहना है। క్రోధంలోకి వచ్చి ముఖం ద్వారా అంటే నోటి ద్వారా బాంబులను వేయరాదు, మౌనంగా ఉండాలి। सेकंड वन, दिल से एक बाप की महिमा करनी है। హృదయపూర్వకంగా ఒక్క తండ్రి యొక్క మహిమను మాత్రమే చేయాలి। इस पुरानी दुनिया से आसक्ति व प्यार नहीं रखना है। ఈ పురాతనమైన పాత ప్రపంచం నుండి ఆసక్తిని మరియు ప్రేమను ఉంచుకోరాదు। बेहद का वैरागी और निर्मोही बनना है। అనంతమైన వైరాగులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి। वरदान, अपने अव्यक्त शांत स्वरूप द्वारा वातावरण को अव्यक्त बनाने वाले साक्षात मूर्त भव। తమ అవ్యక్త శాంత స్వరూపము ద్వారా వాతావరణమును అవ్యక్తముగా చేసేటటువంటి సాక్షాత్కార మూర్తులుగా కండి। इसका विस्तार है। जैसे सेवाओं के और प्रोग्राम बनाते हो ऐसे सवेरे से रात तक याद की यात्रा में कैसे और कब रहेंगे यह भी प्रोग्राम बनाओ। ఎలాగైతే సేవను చేయడంలో ప్రోగ్రామ్స్ను తయారు చేస్తారో ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారో అలాగే ఉదయము నుండి రాత్రి వరకు స్మృతి యాత్రలో ఉండేందుకు ఎలా మరియు ఎప్పుడు ఉండాలి అనే ఒక ప్రణాళికను తయారు చేసుకోండి। और बीच बीच में 2-3 मिनट के लिए संकल्पों की ट्रैफिक को स्टॉप कर लो। మరియు మధ్య మధ్యలో
ఒక 2-3 నిమిషాల కొరకు సంకల్పాలను ట్రాఫిక్ను స్టాప్ చేయండి. जब कोई व्यक्त भाव में ज्यादा दिखाई दे तो उनको बिना कहे अपना अव्यक्त शांत रूप ऐसा धारण करो जो वह भी इशारे से समझ जाए. ఎవరైనా మీ ముందు ఎక్కువగా వ్యక్తభావంలో ఉన్నట్లుగా కనిపించినట్లయితే అప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా, అంటే వారికి ఏమీ చెప్పకుండా మీ అవ్యక్త శాంత స్వరూపమును ధారణ చేసినట్లయితే అప్పుడు వారు మీ సూచన ద్వారానే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంత శాంతి శక్తి స్వరూపంలో మీరు స్థితులైనట్లయితే మీ సూచననే వాళ్ళు గ్రహించగలుగుతారు. इससे वातावरण अव्यक्त रहेगा. ఇలా చేయడం ద్వారా వాతావరణం అనేది అవ్యక్తంగా ఉంటుంది. अनोखापन दिखाई देगा और आप साक्षात्कार कराने वाले साक्षात मूर्त बन जाएंगे. అంటే ఒక అద్భుతమైన స్థితి, అవ్యక్త స్థితి అనేది అక్కడ కనిపిస్తుంది. మరియు మీరు సాక్షాత్కారం చేయించేటటువంటి సాక్షాత్ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: సంపూర్ణ సత్యతా హి పవిత్రతా కా ఆధార్ హై. సంపూర్ణ సత్యతయే పవిత్రతకు ఆధారమైనది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసం ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం. శాంత స్వరూపంలో ఉంటూ మన ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మిక శాంతిని అనుభవం చేస్తూ సాక్షాత్ మూర్తులుగా అవుదాం. దీని కొరకు నేను శాంత స్వరూప ఆత్మను అనే స్వమానంలో ఉంటూ ఆ స్వరూపమును అనుభవం చేస్తూ మధ్య మధ్యలో కూడా, అంటే మనం చేసే పనుల ఆధారంగా మధ్యలో సమయాన్ని తీసుకొని నేను శాంత స్వరూపాత్మను అనే స్థితిలో ఆ స్వరూపంలో ఉండే అభ్యాసమును సాధనను చేద్దాం. దీని ద్వారా అవ్యక్త వాతావరణం అనేది తయారవుతుంది. మనం సాక్షాత్కార మూర్తులుగా కూడా అవుతాం. అంతేకాకుండా అత్యంత శక్తివంతులుగా మనం అవుతాం. ఎంతెంత శాంత స్వరూపంలో ఉంటామో అంతంత మనం అంత శక్తి స్వరూపులుగా కూడా ఉంటాం. మనం ఏం తలుచుకుంటే మనం చెప్పకుండానే ఆ పనులన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఇలా మనం సంపూర్ణ సత్య స్వరూపంలో, ఆత్మిక స్వరూపంలో ఎప్పుడైతే సదా ఉంటూ వెళ్తామో అదే సంపూర్ణ పవిత్రతకు కూడా ఆధారమవుతుంది. కాబట్టి మనందరం ఈ సాధనను చేసి ఆ సంపూర్ణ శక్తివంతమైన స్థితిని పొందుకుందాం. అచ్చా, మంచిది. मेरे मीठे प्यारे शिव बाबा और मीठे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.